హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో ఈ పాత టెక్నాలజీ అండ్ గ్రంథాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏదన్నా బుక్ తెలుసు అంటే వాళ్ళందరికీ తెలిసేది కామసూత్రం. దాంట్లో పేరు తెలుసు, కామసూత్ర అనేది తెలుసు. దాంట్లో ఇంకేం తెలుసురా నీకు అని అడిగితే దాంట్లో ఏవో డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్షువల్ ప్లెజర్ గురించి చెప్తుంటారు. ఇది తప్ప యాజ్ అ కామన్ పర్సన్ ఎక్కువ తెలియదు దీనికంటే. దీని గురించి ఈ ఇన్ఫర్మేషన్ 2 pieces ఆఫ్ ఇన్ఫర్మేషన్ తప్ప ఎక్కువ తెలియదు. ఇంకా ఐ వుడ్ సే ఈవెన్ అది కూడా తెలియదు. పోనీ ఒక 5 పేర్లు చెప్పండి, పొజిషన్స్ ఉన్నాయి, 5 పొజిషన్స్ పేర్లు చెప్పండి సంస్కృతంలో. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి తెలుసు? సో 220 పొజిషన్లు ఉంటాయని ఒక ర్యాండమ్ నంబర్ అయితే ఉంది బయట. ఒక 2 పోనీ ఒక దాన్ని ఏమన్నా చెప్పచ్చేమో. పద్మాసనం అంటే ఎక్కడన్నా కవర్ అయిపోతుంది మొత్తానికి. బట్ మై థింగ్ ఈజ్, నేనేమంటానంటే తెలుసు. ఓకే, ఇంతకుముందు నేను ఎలా అనుకునేవాడిని అంటే, అరే ఇదేనా మనకు తెలిసింది, ఇది తప్ప మనకి వేరే చాప్టర్స్ గురించి తెలియదు, దానికి ఇంకా లార్జర్ కాంటెక్స్ట్ తెలియదు అనుకునేవాడిని. కానీ అవి కూడా తెలియదు. ఏముంది దాంట్లో? 7 చాప్టర్లు ఉన్నాయి మొత్తం. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ వండర్ఫుల్, వెరీ ఇన్సైట్ఫుల్ చిన్న ఒకటే వాక్యం, ధర్మ అర్థ కామేభ్యో నమః. జనరలీ ఇప్పుడు ఏదైనా గ్రంథం, వాల్మీకి రామాయణము, మహాభారతము, ఇంకేదన్నా ఈవెన్ కావ్యాలు, మేఘ సందేశం, మేఘదూతం ఇలాంటివి ఒక మంగళాచరణ శ్లోకం లాంటి దాంతో స్టార్ట్ అవుతుంది. ఏదో ఒకరికి నమస్కరిస్తూనో, ఒకరికి పూజిస్తూనో, గణేష ఆశీర్వాదాలు తీసుకుంటున్నా. కదా, కామసూత్రానికి స్టార్ట్స్ విత్ ధర్మార్థ కామేభ్యో నమః. నేను మొక్కుతున్నది ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి కాదు. దాన్ని పక్కన పెట్టేశారు. సో నేను చేస్తున్నది నా ఉన్నతి కోసం దోహదపడుతుందా, నన్ను పతనానికి దారి తీస్తుందా, ఇదంతా నేను ఇప్పటికి ఆలోచించట్లేదు. ఫార్ నౌ ధర్మాన్ని చూసుకుంటున్నా, అర్థం చూసుకుంటున్నా, దాని తర్వాత ఎంజాయ్మెంట్ ఇన్ లైఫ్. సో కామ అంటే కామ ఈజ్ వాట్? ప్లెజర్. డిజైర్స్ ఇస్ కామ, ప్లెజర్ ఇస్ కామ, జస్ట్ ఎంజాయింగ్ లైఫ్. నౌ అర్థ ఇస్ బిల్డింగ్ వెల్త్, బిల్డింగ్ సంథింగ్ ఆఫ్ వాల్యూ, క్రియేటింగ్, జనరేటింగ్ వాల్యూ. ఇప్పుడు పనికొచ్చే, సమాజానికి పనికొచ్చేది చేసి, కొంచెం నాకో సమాజానికో చుట్టుపక్కల పనికొచ్చేసి చేస్తే అర్థం. ఇప్పుడు ధర్మానికి బద్ధుడనై ఉండి, ధర్మం అంటే సొసైటల్ లా, రూల్స్, వాటికి బద్ధుడనై ఉండి, ఐ మేడ్ మై సెల్ఫ్ టు సమ్ ఎక్స్టెంట్. నేను సమాజంలో ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత, ఆఫ్ కోర్స్ కామా ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నాకంటూ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. అవి నా ఉన్నతికి దారి తీస్తాయా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయా అంతా తర్వాత సంగతి. ఇది మోక్షానికి సాధనమా, లేదు ఇది నన్ను పడేస్తుందా, తర్వాత సంగతి. కామం అంటే అన్ని రకాల కామాలు. సో మగకి మధ్యలో, ఆడకి మధ్యలో, దిస్ విల్ గెట్ ఎ లిటిల్ క్రేజీ. మగకి జంతువులకి మధ్యలో, మగకి మిగిలిన అన్ని, బిట్వీన్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ డిజైర్ యూ మైట్ హ్యావ్. ఇప్పుడు దిస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, between husband and other people's wives, between you and sexual workers, between all sorts of desire. ఇవే మనం దేవాలయాలపైన బూతు బొమ్మలు ఎందుకు అని, దేవాలయాల బాహ్య పరిక్రమ, బయట కాంపౌండ్లో ఉన్నవన్నీ కామశాస్త్రంలోని డిఫరెంట్ పొజిషన్స్. ఒకటే కాదు, పొజిషన్స్ గ్రాబ్ అవర్ ఐజ్ ఇమ్మీడియట్లీ. బట్ మన కోరికలు, భౌతిక ప్రపంచంలోని కోరికలన్నీ ఉన్నాయిలే. ఇప్పుడు వాటి నుంచి పైకి ఎదగాలి కాబట్టి ముక్కు మూసుకొని నేను అంతా ఉంటాను అంటే అందరి వల్ల కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు చాలా మందికి ఎలా అంటే, మన రోజువారీ ఎక్స్పీరియన్స్లో ఇట్ కుడ్ బి టువర్డ్స్ ఎనీథింగ్, టువర్డ్స్ సింప్లెస్ట్ ఫుడ్. ఎవ్రీబడి నోస్ ఎంత మనకు వీ హ్యావ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఫర్ ఫుడ్, to everything else, towards other kind of persons, towards different kinds of situations in life. So what nela handle cheyali ani, the overall structure of the book is in 7 chapters. Danlo it starts with sadharana prakaranam, which means general guidelines of life. What is the nature of desire, where it starts from. Then it comes to samprayogika అధికరణం, విచ్ ఇస్ వేర్ దీస్ పొజిషన్స్ ఆర్ ఇఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ గెట్ టుగెదర్. ఇప్పుడు శరీర తత్వాన్ని బట్టి మనం ఎలా ఉన్నాం, మన బిల్డ్ ఎలా ఉంది. మగవాళ్ళని ఈ కేటగిరీస్లో 4 కేటగిరీస్, ఆడవాళ్ళకి ఇలాంటి 4 కేటగిరీస్. దీన్ని మూవీస్లో కూడా డైలాగ్స్ లా వాడుకుంటుంటారు, ఇది ఆ జాతి స్త్రీ, ఈ జాతి పురుషుడు ఇలాంటివి. సో దే కేటగరైజ్ దాట్. ఎలాంటి
పురుషుల మధ్యలో ఎలాంటి జాతి స్త్రీల మధ్యలో సంభోగం విచ్ ఇస్ ద సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఇస్ ద మోస్ట్ ప్లెజరబుల్. ఇలాంటి దీస్ జనరల్ ప్రిన్సిపల్స్. అండ్ దెన్ దెర్ ఇస్ మచ్ మోర్ ప్రాక్టికల్. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఈ రతి సమాగమం అనుకుంటే దట్ ఈస్ ద టర్మ్ ఫర్ సెక్షువల్ యూనియన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ టూ పీపుల్ కెన్ ప్లెజర్ దెమ్సెల్వ్స్. దాని తర్వాత ఒక పార్ట్నర్ని వెతుక్కోవాలంటే హౌ డు యూ గో ఫైండ్ ఎ పార్ట్నర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒకసారి పెళ్ళైపోయిందంటే హౌ డు హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్స్ప్రెస్ దర్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇంకా ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఇంక్లినేషన్స్ దెన్ హౌ డు యూ అప్రోచ్ అదర్ పీపుల్స్ వైఫ్స్. దిస్ ఇస్ అ హోల్ స్ట్రక్చర్డ్ like I said, dharma, yeah, but this is adharma. They didn't look at it like that. They were like, of course this is adharma, but kama, this is still in the realm of it. Moksha, we not even touching that. So once you go towards, you see what human pursuits are. ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఏమేం కావాలి మనిషికి, దేనికోసం వెతుకులాడుతున్నాడు, ఇదంతా వాట్స్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్. ఈ 4 కోరికలు కాదు, అర్థాలు, వాటికి బెస్ట్ వే ఆఫ్ పుట్టింగ్ దమ్, ఎక్స్ప్రెసింగ్ దమ్ ఇస్ అర్థాలు, పురుషార్థాలు. వీటికి ఈ ధర్మానికి ఏవేవి టెక్స్ట్స్, అర్థం బిల్డ్ చేసుకోవాలంటే అర్థశాస్త్రం ఇస్ వెరీ పాపులర్ ఆఫ్ కోర్స్ ఆఫ్ దట్. దెన్ కామానికి ఏంటి, మోక్షానికి వీ హ్యావ్ సో మెనీ. ఇట్స్ నాట్ దట్ అవర్ హోల్ అందరూ సన్యాసులు అయిపోండి ముక్కు మూసుకొని, దట్ వాజ్ నాట్ ద సివిలైజేషన్. సో this 7th chapter and last 7th chapter is Aupamishadika, which is different kinds of potions, lehyalu, churnalu, how for sexual health. So it's a comprehensive book. Is it relevant constantly? There are many parts of it which are not relevant, very similar to Ayurvedic texts. With changing and developing times, there are much better solutions. There are different things which are ఇప్పుడు కొన్ని మంచిది కాదు, కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. ఇంకా ఈజీగా ఇది వీళ్ళు చెప్తున్న ప్రిస్క్రిప్షన్ కన్నా చాలా బెటర్గా నాకు వేరే దాని నుంచి సొల్యూషన్ వస్తుంది. దేర్ ఆర్ మెనీ ఎక్సెప్షన్స్ లైక్ దట్. బట్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, అసలు కోరిక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ కోరికలు ఎన్ని రకాలు ఏంటి, ఈ కేటగరైజేషన్స్, దోస్ అంత లోతుగా ఈవెన్ నవ్ టు దిస్ డే people have not studied anywhere across the world. In the western countries this book was banned, telsa meeku. Not mana daggara this was fully, they were exploring this oka subject laga, they wrote books. ఇప్పుడు ఇది ఒకటి రాశారంటే దిస్ ఇస్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఎవడో ఒకడు పొద్దునే లేసి నేను రాస్తే ఎవరు చేయందని కాదు. ద సొసైటీ వాజ్ డిస్కసింగ్ ఇట్. జనసామాన్యంలో ఇది ఈ టాపిక్స్, ఈ పదాలు అవగాహనలో లేకపోతే ఇలాంటి బుక్ ఒకటి రాయడానికి దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఇట్. అది ఆ కాలంలో ఎగ్జాక్ట్లీ. ఇట్ వాజ్ ద బ్యాన్ ఆన్ కామ సూత్ర యాజ్ అ బుక్ వాజ్ లిఫ్టెడ్ ఇన్ ద 1900s ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్. మన దగ్గర ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ సెంచరీస్ ఇఫ్ నాట్ మిలేనియా. వేలాది సంవత్సరాల నుంచి అవర్ సివిలైజేషన్. ద అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ మనం కొంచెం వాళ్ళు ఇక్కడ వచ్చి ఇన్నేళ్ళు వాళ్ళ మన పైన పరిపాలన చేసిన తర్వాత మనం వాళ్ళలాగా ఆలోచించడం, వాళ్ళలా ఇదే మంచి, ఏది తప్పు అంటే, ఇప్పుడు విక్టోరియన్ ఎరా ఇంగ్లాండ్లో ఏవేవైతే మంచి చెడులు ఉన్నాయో మనం ఇప్పుడు అదే మంచి చెడు అన్న సిచ్యువేషన్కి వచ్చేసింది.